మీరు జాతీయ నాయకత్వం ఉన్న పార్టీలోకి వెళ్తా అన్నారు. ఖచ్చితంగా ఢిల్లీ నుండే నడుస్తాయి మీరు ఏ జాతీయ పార్టీలోకి వెళ్ళినా కూడా. అంటే కొన్ని పార్టీలు అట్లా లేవండి. పని ప్రాతిపదికన యువకులకు అవకాశం ఇచ్చే పార్టీలు కొన్ని ఉన్నాయి. హిందుత్వ ధర్మాన్ని కాపాడే కొన్ని ఉన్నాయో ఒక పార్టీ ఉందా? ఒక పార్టీయో 2 పార్టీలో ఉన్నాయి. నేను ఇక పర్టికులర్ గా పేరు చెప్పాను కానీ తప్పకుండా రానున్న రోజు మీరు జాయిన్ అయ్యి అనౌన్స్ చేసే రోజు ఒక ఇంటర్వ్యూ చేద్దాము. ఆ రోజు క్లియర్ గా మాట్లాడుకుందాం. ఒకటి ఏం నచ్చిందంటే నేను ఆ పార్టీ గురించి ఏం నచ్చిందంటే వాళ్ళు కర్ణాటక ఎలక్షన్స్ లో మిగతా ఎక్కడ ఎలక్షన్ జరిగినా వీళ్ళలాగానైతే ఈ ఫేక్ ప్రామిసెస్ అయితే చేయలేదు. ఉచిత హామీలు ఇచ్చి ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు జనాలు. ఇప్పుడు కర్ణాటకలో తెలంగాణలో మనం చూస్తాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, విద్యా వైద్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము, ఉన్న దానిలో తప్పకుండా మార్పు కోసం ప్రయత్నం చేస్తాం అంటున్నా. అది ఒకటి బాగా నచ్చింది. మిగతా స్టేట్స్ లో కూడా అప్పటికిప్పటికి మా ఉత్తరప్రదేశ్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయింది అనేది మనం చూసినాం. ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చినాక ఎట్లుంది అనేది చూసినాం. కనుక తప్పకుండా దక్షిణాదికి ఆ గాలి వేస్తుంది. తప్పకుండా రానున్న రోజులలో బాగా ఇంకా మనమందరం కూడా నిజంగా కూడా నాకెందుకులే అనేది కాకుండా అందరం కూడా సంఘటితంగా ముందుకెళ్తే అది సాధ్యమైంది. రైట్. అయితే 15 ఏళ్ల నుండి బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి మీరు ఇందాక నుండి మంచి లీడర్ ఉండాలి, మంచి లీడర్షిప్ కింద ఉండాలి అన్నారు. మీరు ఇద్దరు లీడర్స్ ని దగ్గర నుండి చూసుంటారు, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని. అయితే ఇద్దరిలో ఎవరు స్మార్ట్ గా ఆలోచిస్తారు అని అడిగితే? అంటే స్మార్ట్ కన్నా ఎక్కువ అనుభవం ఒకరిది, టెక్నాలజీ పరంగా అనుభవం ఉన్న ఒకరు. అంటే అప్డేట్ పాలిటిక్స్, ఈ జనరేషన్ పాలిటిక్స్ కేటీఆర్ గారివి, అనుభవజ్ఞమైన పాలిటిక్స్ ఏమో కేసీఆర్ గారు. ఇద్దరు సమవుజ్జీలే. అంటే ఇంకా పెద్దలు కేసీఆర్ గారు సరే నాకు అవకాశం ఇచ్చిందా ఇయ్యలేదా అనే సెకండరీ, గాని తెలంగాణ రావడానికి తను కారణం గనుక రాజకీయ కేసీఆర్ గారి మీద ప్రేమ కాదు, తెలంగాణ సమాజం మొత్తానికి ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ప్రజలందరూ కోరుకున్నారు. నేను తిట్టే పాలిటిక్స్ లో టికెట్ తెచ్చుకోవాలంటే 10 ఏళ్ల కిందనే తిట్టొస్తుండే, ఎవరినైనా తిట్టొస్తుండే, మాటలు అనొస్తుండే, అపోజిషన్ తిట్టొస్తుండే. దాని వల్ల ఏమీ లేదు, మనకు వచ్చేది మన క్యారెక్టర్ మన ఇదిని పోగొట్టుకోవడం అవుతుంది అనే తప్ప నాకు ఉన్నంత వరకు ఏ పార్టీలో ఉన్నా మిగతా వాళ్ళని సబ్జెక్ట్ పరంగా వాళ్ళు చేసే పథకాల పరంగా ఈ ఫేక్ ప్రామిసెస్ మీద గానీ వీటి మీద మాట్లాడినా గానీ వ్యక్తిగతంగా ఎవరిని నేను దూషించలే, రానున్న రోజులలో దూషించాలి. ఎందుకంటే అది మన క్యారెక్టర్ ఇది చేస్తారు. తప్పకుండా వాళ్ళు చేసే పనులు మంచి అయినా చెడనే ప్రజలు నిర్ణయిస్తారు కదా, అక్సెప్టెన్స్ వస్తారు లేకపోతే రిజెక్ట్ చేస్తారు. కనుక ఇద్దరు ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. కొద్దిగా ఈయనదేమో ఈ జనరేషన్ ఆలోచన, తనది ఓల్డ్ జనరేషన్ ఆలోచన. ఇద్దరి మధ్యలో మొన్న ఏం జరిగిందో మీకు తెలుసు. ఏం జరిగింది మీకు ఎక్కువ తెలుసు. 30 సీట్లు మార్చితే తప్పకుండా వాళ్ళు అనుకున్న ఇది జరుగుతుండే.